హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు మనం సప్తపది సీరియల్ గురించి చెప్పుకుందాం. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంటుంది. సో వీడియో మొత్తం చూడండి. వీడియోని వస్తే లైక్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మైత్రిని ఇంటికి రమ్మని ఎంతగానో బ్రతిమలాడుతూ ఉంటారు అమ్మా నాన్న. కానీ మైత్రి మాత్రం అసలు రాను అంటే రాను అని తెగేసి చెప్పేస్తుంది. ఎందుకంటే తనని పెళ్లి చేసుకున్న ఇంద్ర ఎక్కడ ఇంటికి వచ్చి గొడవ చేస్తాడో అనుకొని అలాగైతే చెప్పేస్తుంది. ఏంటమ్మా మా మీద ఇంకా కోపం తగ్గలేదా అని వాళ్ళు అంటుంటే అప్పుడు మైత్రి, నేను ఇల్లు వదిలి రావడం కోపంతో తీసుకున్న నిర్ణయం కాదమ్మా, బాధలో తీసుకున్న నిర్ణయం. నా బాధ అంతా తగ్గిపోయి నా బ్రతుకు ఓ దారిన పడి నా కాళ్ళ మీద నేను నిలబడేంత వరకు ఇలా ఒంటరిగానే ఉంటాను. నా చెల్లెలు పెళ్ళి అయ్యేంత వరకు ఇలాగే ఉంటాను. ఒకవేళ నేను ఇంటికి వస్తే ఆంధ్ర రెగ్యులర్గా ఇంటికి వస్తాడు, గొడవ చేస్తాడు. అందుకే నన్ను చూడాలి అనుకుంటే మీరే అప్పుడప్పుడు చుట్టుగా ఇంటికి రండి అని అమ్మ నాన్నకి చెప్పేసి తను చాలా బాధపడుతూ వెళ్ళిపోతుంది మైత్రి. ఇక ఆనందరావు చాలా బాధపడతాడు. ఇక అరవింద్ని మైత్రికి నచ్చజెప్పమని అడుగుతాడు. అప్పుడు అరవింద్, నేనే కాదు ఈ విషయంలో దేవుడు దిగొచ్చి చెప్పినా కూడా మైత్రి గారి మనసు మారదు. కానీ మీ అమ్మాయికి ఓ ఫ్రెండ్గా తోడుగా నేనైతే ఉంటాను, మీరైతే టెన్షన్ పడకండి అని వాళ్ళకైతే ధైర్యం అయితే ఇస్తాడు అరవింద్. తర్వాత సీన్లోకి వెళ్తే అంజలి షాపింగ్ చేసి బయటికి వస్తుండే. ఇక తన చెల్లెల కోసం ఓ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే టైంలో కొంతమంది రౌడీలు అటుగా వస్తారు. ఇక అంజలిని చూసి టీజ్ చేయడం మొదలు పెడతారు. అప్పుడే అరవింద్ వచ్చి ఆ రౌడీలని చితగొడతాడు. తర్వాత ఆ రౌడీల చేత అంజలికి సారీ కూడా చెప్పేశాడు. ఇక ఆ రౌడీలు అంజలికి సారీ చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక మయూక తన చెల్లెలు ఇద్దరు కూడా అక్కడికైతే వస్తారు. జరిగిందైతే తెలుసుకుంటారు. కానీ ఇదంతా కూడా అరవింద్ ఆడిన నాటకం అని చెప్పేసి అరవింద్ని అవమానిస్తూ ఉంటుంది మయూక. ఇక అరవింద్ తన చెల్లెల్ని ఏమనలేక కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అంజలి అన్నయ్యకి థ్యాంక్స్ కూడా చెప్తుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా అరవింద్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు ఈశ్వరప్రసాద్ని ఇంటికైతే తీసుకొస్తాడు హరి. ఇక ఈశ్వరప్రసాద్ అక్కడ జరిగిందంతా కూడా తన భార్య శోభకైతే మొత్తం కూడా చెప్పుకొస్తాడు. నా కొడుకు నా భుజం మీద చెయ్యి వేసి తన కారులో తన పక్కన కూర్చోపెట్టుకొని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. వాడు నా పక్కన ఉంటే చాలు, ఏ మెడిసిన్ కూడా నాకు అక్కర్లేదు, నేను నిండు నూరేళ్ళు రాయిలో బ్రతికిస్తాను అని తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకొస్తాడు ఈశ్వరప్రసాద్. ఇక తన భార్య, ఇవ్వండి వాడు రాడనిపిస్తుందండి అని చెప్తుంది. ఇక హరి, వాడు ఏది పట్టించుకోవడం లేదమ్మా, వాడు టైంకి మందులు వేసుకున్నాడు చూడండి, వాడిని జాగ్రత్తగా చూసుకోండి, అవసరమైతే ఈ మందులు కార్లో కూడా పెట్టండి అని శోభకైతే చెప్తాడు డాక్టర్ హరి. ఇక ఈశ్వర ప్రసాద్, ఒరే డాక్టర్, నా కొడుకు నా దగ్గరకు వచ్చేంత వరకు నాకేం కాదురా, వాడు వచ్చాక నాకేమైనా పర్వాలేదురా అని అంటుంటే అప్పుడు శోభ, ఏవండి ఏంటండి ఆ మాటలు అని అంటుంది. ఇక డాక్టర్ హరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత ఈశ్వర్ ప్రసాద్ తన ఆరోగ్య పరిస్థితి గురించి పిల్లలకి చెప్పొద్దు అని శోభకైతే చెప్తాడు. సరిగ్గా అప్పుడే పిల్లలు షాపింగ్ చేసి ఇంటికైతే వస్తారు. ఇక వాళ్ళు షాపింగ్ చేసిన చీరలు డ్రెస్సులు అన్నీ కూడా నాన్నకైతే చూపిస్తారు. అందరూ సరదాగా కాసేపు కబుర్లైతే చెప్పుకొస్తారు. ఇక ఫైనల్గా నాన్న చూపించిన సారీని అంజలి తన పెళ్లిలో కట్టుకుంటాను అని చెప్పేస్తుంది. ఇక వీళ్ళ సంతోషాన్ని చూసి పుల్లయ్య తట్టుకోలేకపోతాడు, చాలా కోపంగా ఉంటాడు. మరోవైపు అరవింద్, మైత్రికున్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ అయిపోయాయి, ఇంద్ర గురించి వాళ్ళ అమ్మానానికి నిజం తెలిసిపోయింది అని తన ఫ్రెండ్స్కు జరిగిందని కూడా చెప్తాడు అరవింద్. ఇక ఇంద్రతో ఉన్న రిలేషన్షిప్ మొత్తం కూడా తెగదెంపులు అయిపోతే మైత్రి ఫ్రీ బర్డ్ అయిపోతుంది కదా, అందుకే ఫుల్ ఎంజాయ్ చేద్దాం అని తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉంటాడు అరవింద్. ఇదిలో ఉంటే మరోవైపు ఈశ్వర్ ప్రసాద్ శోభని పిలిచి, పిల్లలందరూ పడుకున్నారా అంటాడు. ఇక శోభ, వాళ్ళ గురించి మీకెందుకులేండి అంటుంది. ఇక ఈశ్వర్ ప్రసాద్, నాకు అర్థమైందిలే ఎందుకంత కోపం అంటుంటే అప్పుడు శోభ, ఇవ్వండి మీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి కదా, మీకేమైనా అయితే 4 ప్రాణాలు ఏమైపోవాలండి అంటుంది. అప్పుడు ఈశ్వర్ ప్రసాద్, 4 ప్రాణాలు కాదు 5 ప్రాణాలు అని చెప్తాడు. ఎందుకంటే తన కొడుకు అరవింద్ని కలిపి అలా చెప్తాడు. ఇక అప్పుడే అంజలితో వస్తుంది. అప్పుడు ఈశ్వర ప్రసాద్, ఏమ్మా నిద్ర పట్టట్లేదా, పెళ్లి గురించి టెన్షన్ పెట్టుకున్నావా అని అడుగుతాడు. ఇక అంజలి, నాన్న నా పక్కనుండగా ఏ టెన్షన్ ఉండదు నాన్న అని చెప్తుంది. ఇక నాన్న ఓ విషయం చెప్పాలి, ఈరోజు నాకు అన్నయ్య కనిపించాడు అని అక్కడ జరిగిందంతా కూడా నాన్నకి చెప్పుకొస్తుంది అంజలి. ఇక మిగతా చెల్లెళ్ళు అక్కడికైతే వస్తారు. అన్నయ్యపై చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అంజలి, అన్నయ్య గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, అన్నయ్య
పబ్లిసిటీ కోసం నన్ను సేవ్ చేయలేదు. ఎందుకలా అన్నయ్యని తక్కువ చేసి మాట్లాడతారు? అసలు అన్నయ్య తప్పు చేసినప్పుడు కామెంట్ చేశారు కదా, అలాగే అన్నయ్య మంచి చేసినప్పుడు మెచ్చుకోండి అని చెప్తుంది అంజలి. ఇక వాళ్ళేమో అంతా వాడిది ఓవర్ యాక్షన్ అంటూ అరవింద్ గురించి దురుసుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక అంజలి, అలా అయితే నేను థ్యాంక్స్ చెప్పినప్పుడు గొప్పగా ఫీల్ అవ్వాలి కదా, కానీ అన్నయ్య అలా చేయలేదు అని చెప్తుంది అంజలి. అంజలి చెప్పింది విని ఈశ్వరప్రసాద్ ఆనందంతో పొంగిపోతూ ఉంటాడు. ఎందుకంటే అరవింద్ తన కూతుర్ని సేవ్ చేశాడు, అలాగే తన ప్రాణాలు కూడా కాపాడాడు. ఇక తనకి ఏమైనా పర్వాలేదు, తన కొడుకు తన పిల్లలకి అండగా ఉంటాడు అని ధైర్యంగా ఉంటాడు. ఏదేమైనా తొందరలోనే అరవింద్ తన కుటుంబానికి దగ్గరవుతాడు అని సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు ఈశ్వరప్రసాద్. కానీ మయూక మాత్రం అరవింద్ పేరు వింటేనే చాలా కోపంగా ఉంటుంది. మరోవైపు అరవింద్ మైత్రికున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పేసి ఆనందంతో తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉంటాడు. ఇక మైత్రి కూడా తనకి 2 జాబ్లు వచ్చాయి అని చెప్పేసి తన ఆనందాన్ని తన ఫ్రెండ్తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఒకటి డ్యాన్స్ టీచర్ అయితే మరొకటి అరవింద్ దగ్గర పార్ట్నర్గా జాబ్లో చేరింది కాబట్టి అప్పుడు తన ఫ్రెండ్ ఏమో, అదేంటి అరవింద్ పక్కన భార్యగా తప్ప ఏ పోస్ట్ ఖాళీగా ఉండదు కదా అంటూ మైత్రిని ఆట పట్టిస్తూ ఉంటుంది. అప్పుడు మైత్రి, అదేం లేదే, నా క్రియేటివిటీ వీడియోస్ అరవింద్కి బాగా నచ్చాయి, అందుకే తన దగ్గర పార్ట్నర్గా జాబ్ ఇచ్చారు అని చెప్పుకొస్తుంది మైత్రి. మరోవైపు అరవింద్ కూడా మైత్రిలో ఉన్న టాలెంట్ని గుర్తించి తన గురించి తన ఫ్రెండ్స్కి చెప్పుకొస్తాడు అరవింద్. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది అని నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు అలాగే అనుకుంటే కామెంట్ చేయండి, వీడియోని వస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.